హెడ్తో కూడినటువంటి ఒక బొమ్మను వెళ్ళినప్పుడు ఒక సర్కిల్ అనేటటువంటిది తీసుకోవాలి. సర్కిల్ ఎట్లా గీసుకోవాలని మనము ఒక సర్కిల్ గీసుకొని దాంట్లో మనము ఏమేమి వస్తాయి అనేటటువంటిది చేయాలన్నమాట. ఇప్పుడు మనకు దీంట్లో ఐస్కి మనము ఎట్లా ఇది చేసుకోవాలా, దాన్ని ఎంతవరకు పెట్టుకోవాలా అనేటటువంటి గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఈ సైడ్ ముఖం కాబట్టి మనకు ఇట్లా ఒక రేఖ అనేటటువంటిది తీసుకోవాలి సైడ్ ముఖం కాబట్టి. తర్వాత ఇక్కడ నోస్కి మనము ఎంత ఇవ్వచ్చు దీనికి, తర్వాత మౌత్కి ఎంతవరకు ఇవ్వచ్చు అనేటటువంటిది మనం ఇక్కడ ఒక రేఖ అనేటటువంటి ఒక వంపు రేఖ గీసుకోవాలి. తర్వాత ఇది మనకు ఒక హెడ్ ఒక సైడ్ చూస్తున్నట్టు మనము డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఇది ఈ విధమైనటువంటి సర్కిల్ వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సర్కిల్ అనేటటువంటిది వేసుకోవాలండి. ఇది ఎట్లా వేసుకోవాలనేటటువంటిది మనకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఫస్ట్ మొట్టమొదట సర్కిల్ గీసుకోవాలి. ఒక సర్కిల్ గీసుకొని ఇక్కడ వరకు మనము ఐబ్రోస్కి ఐస్కి మనము చూసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకు నోస్ అనేటటువంటిది ఎంతవరకు వస్తుంది అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. నోస్ అయిన తర్వాత ఇక్కడ మౌత్కి ఎట్లా వస్తుంది అనేటటువంటిది ఒక గైడ్ లైన్స్ అనేటటువంటిది గీసుకోవాలి. ఇట్లా గీసుకున్న తర్వాతే మనకు స్ట్రక్చర్ అనేటటువంటిది కరెక్ట్ వస్తుంది అన్నమాట, లేదంటే రాదు. ఇది మనకు ఒక హెడ్ ఒక సైడ్కి చూస్తున్నట్టుగా మనము డెవలప్ చేసేది, ఒక సైడ్కు చూస్తున్నట్టుగా చదవడం. అందుకే మనము ఒక సర్కిల్ని ఆఫ్ చేస్తున్నాం అనమాట. ఆఫ్ అంటే ఆఫ్ కాదు, రెండు భాగాలు చేస్తున్నాం. రెండు భాగాలు చేసి ఈ సైడ్కి మనకు ఎట్లా ఈ సైడ్ చూస్తున్నప్పుడు ఎంత క్రాస్, ఇప్పుడు ఈ సైడ్ పూర్తి చూస్తున్నాడని మనకు తెలుస్తుంది అనమాట. అదే లేదు ఇక్కడ మధ్యలో ఇట్లా గీసినాం అనుకోండి, ఇక్కడ ఇట్లా గీసినాం అనుకో, గీసినప్పుడు మనకు కొద్దిగా తక్కువ చూస్తున్నాడు, పూర్తి తిరక్కోకుండా కొద్దిగా చూస్తున్నాడు అనమాట. అట్లా యూత్లో ఇట్లా 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 రావడం వల్ల మనకు డైరెక్ట్గా చూస్తున్నట్టుగా వస్తుంది. కాబట్టి ఈ వంపు రేఖ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ వంపు రేఖ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి కొద్దిగా ఈ సైడ్ కొద్దిగా చూస్తున్నట్టుగా, తర్వాత ఈ సైడ్ పూర్తిగా ఉంటుంది అనమాట. ఈ షేప్ అనేటటువంటిది పూర్తిగా ఉంటుంది మనకు. ఇది మనము ఫస్ట్ స్టేజ్లో మనము ఈ విధంగా హెడ్ అనేటటువంటిది తీసుకోవచ్చు అనమాట.